హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబ్రేతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిజ్నాయక్. మనం కనుక చూసుకున్నట్లయితే సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనము కరెక్ట్గా ఒక 5 డోసులు చేయాలని చెప్పేసి ఒక డోస్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఆ షెడ్యూల్లో భాగంగా మనము ఫస్ట్ డోస్ వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతుందో డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసుకోవడం జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత మనకి నల్ల తామర మొత్తం క్లీన్ అయిపోవడము, దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి ఆ గ్రోత్ కాస్త ఇగో మల్లెపూల తోట వల్ల కనిపిస్తూ ఉంది. సో కింద అంత కాప్ సెట్ అయిపోయి ఉన్నా కూడా పైన గ్రోత్ ఎక్కడ తగ్గకపోవడము, అలాగే చాలా చక్కగా గ్రోతింగ్ వస్తూ ఉంది, అలాగే పూత వస్తూ ఉంది. ఆ పూత కాస్త పిందెగా మారుతున్నటువంటి సిచ్యువేషను. సో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మనము ఈ డోస్లో వచ్చేసి ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే థర్డ్ డోస్ వచ్చేసి మనం వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము. సో ఈ వారధి అనేది కనుక మీరు గమనించినట్లయితే దీంట్లో వారధి అండ్ హవాయి రెండు ఉంటాయి. ఇది వచ్చేసి మనము ఒక 3-4 సంవత్సరాల క్రితం ఏదైతే బాక్సర్ స్ప్రే చేసామో ఆ బాక్సరే ఈ వారధి. సో ఈ వారధి ఏదైతే ఉందో ప్రజెంట్ మనకి ఎర్రనల్లికి దాంతోపాటు పై ముడత కింది ముడతకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎలాంటి గ్రోత్ చాలా చక్కగా సైడ్ బ్రాంచెస్తో పాటు మంచి గ్రోత్ తీసుకొస్తూ ఉంటుంది. అలాగే మనకి మంచి పూత తీసుకొస్తూ ఉంటుంది. వచ్చిన పూత కాస్త కాపుగా మారడానికి దోహదపడుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ డోస్లో వచ్చేసి వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము. ఈ వారధి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటానండి. సో ప్రజెంట్ మనము ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసుకున్నాం, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసాము. ఆ రెండు స్ప్రే చేసిన దానికి మనకి మిరప పంట ప్రజెంట్ ఇలా ఉన్నటువంటి సిచ్యువేషను. ఆ తర్వాత నెక్స్ట్ వారధి స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.